వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం 7 తలల గల పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్ద శేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయవరద హస్త అయిన శ్రీవారి పట్టమహిషి అల్మేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన ధ్యాస భక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగ శక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద చీయర్ స్వామి, శ్రీ 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 చిన్న చీయర్ స్వామి, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింగర్, జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ హరిచంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చల్లని తల్లి పద్మావతి అమ్మవారు తిరుచానూరునందు వెలసి లోకాలన్నిటినీ కూడా చల్లగా కాచేటటువంటి అమ్మ నేడు దివాలలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటారు కదా, ఆ విధంగా శేషుడు వేడుక గరుడనితో పెళ్ళుద్దశేషుడు వేడుక గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు ఛాయమేని తడుకు వజ్రాల శేషుడు దైన శేషుడు వేడుక గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు వీడుగ వంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి జరిగేటటువంటివి కొండపైన పైఖాన సాగమ జయతు జయతు పద్మా పద్మ పద్మాభివంద్య జయతు జయుల విందు చేస్తూ ఉన్నారు. అమ్మవారు మాత్రం చక్కగా పటాటో పన్ను బెదరటం లేదు, సంతోషంగానే ఉన్నారు. మరి నిన్నటిది చిన్న శేషవాహనం, ఈనాటిది పెద్ద శేషవాహనం. తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తూ విహారం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మాత లోక పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి 7 పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు. 7 కొండలే 7. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వపాలకత్వాన్ని ప్రదర్శిస్తూ పెదశేషవాహనాన్ని అధిరోహించి అని కనపడుతున్నారు. ఒక్కళ్ళే ఉన్నా ఇద్దరేమో అని భ్రమ కలిగిస్తున్నారట. అయ్యవారేమో అమ్మవారి రూపం ధరించి అటువంటి భ్రమ కలిగిస్తారు భక్తులకి. ఇంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించటంతో పాటు సూచనలు కూడా చేశారు అన్నమయ్య. ఎందుకు అంటే పరమాత్మని యొక్క అమ్మవారి యొక్క వగా లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరునందు విశేషవంతమైనటువంటి సేవలంతా కమలదళాక్షి శ్రీ పద్మ
కలిమలహారిణి श्रीमद्पद्मावती జయ కమలాసిని श्रीपद्मावती జ్ఞానవి దురిత నివారిణి श्रीपद्मावती దేవగణ సృష్టిస్తాం. స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారు ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం. అటువంటి హరి పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి. నిర్వహించుకోవడం అలా నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఆ ఆదర్శవంతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా వచ్చేటటువంటి ఒకే ఒక్క పదం శ్రీ. అటువంటి శ్రీ అయినటువంటిది హృదయంలో నిరంతరం వేధించేటటువంటి శోకం. అటువంటి శోకాన్ని పోగొట్టి మీరు గుర్తుపట్టారేమో అని చెప్పి ఇక్కడ పద్మసరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంత తరం కథ సుమా అని చెప్తోంది. ఇప్పుడే మనం చూసాం సాక్షాత్తు బృందావనమంతా దిగొచ్చింది. श्रीपद्मावती శ్రీనివాస ప్రియ श्रीपद्मावती శ్రీ శుభలక్ష్మి श्रीपद्मावती जय जय लक्ष्मी श्रीपद् కాగా